హాయ్ హలో వెల్కమ్ టు జేఎస్ వ్లాగర్స్. ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారా? సారీ గాయస్, చాలా లేట్ అయిపోయింది వీడియో, అంటే ఎప్పుడో అప్లోడ్ చేయాల్సింది. సో మనము ఎక్కడ నుంచి గోకర్ణ నుంచి మురుడేశ్వర్కి వెళ్ళాం. మురుడేశ్వర్లో మనం కొన్ని చూసినాం కదా ఎండింగ్లో. సో ఆ టెంపుల్స్కి వెళ్దామని ప్లాన్ చేసాం అనమాట. ఇదే అనమాట టెంపుల్. ఆ టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ గుణవంతేశ్వర టెంపుల్ అనమాట. సో ఇక్కడికి మనం వచ్చేసినాం. ఇది టెంపుల్ ఫ్రంట్ సైడ్ అనమాట. ఫ్రంట్ సైడ్ ఇట్లా ఉంటుంది. సో లొకేషన్ అయితే మంచి పిచ్చి పీక్స్లో ఉన్నాయి అనమాట, మామూలుగా లేదు, మస్తు ఉంటుంది. మనం వచ్చింది రైనీ సీజన్లో కాబట్టి వానదేవుడు చాలా కనికరిస్తుంది మన మీద. సో ఇది మెయిన్ టెంపుల్ అనమాట. సో ఇదంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో దీని డెవలప్మెంట్ చేస్తున్నారు టెంపుల్ని. బయటికి వచ్చినాక ఇది ఇట్లుంటుంది లొకేషన్. చుట్టుపక్కల మొత్తం చెట్లు, ఆ చెట్లను చూస్తుంటేనే మస్తు ఉంటుంది అసలు. మొత్తం మునిగిపోయింది. చూడండి, ఇది కంప్లీట్ మ్యాప్ అనమాట. సో ఈ టెంపుల్ చుట్టుపక్కల ఇట్లా ఉంటుంది. సో మేము అక్కడ నుంచి ఇట్లా తిరిగేసి వస్తున్నాం అనమాట. టెంపుల్స్ అయితే చాలా బాగుంది, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది గుణవంతేశ్వర టెంపుల్ అనమాట. సో నెక్స్ట్ మనం వెళ్ళేది ఎక్కడికంటే ధరేశ్వర టెంపుల్కి. సో అక్కడ ఎలా ఉంటుందనేది మనం చూద్దాము. సో అప్పటిలోపు వీడియో కంటిన్యూ ఉంటుంది, చూడండి, ఓకేనా? ఫ్రెండ్స్ వీడియో అయితే చూడు, మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఇది చెరువు, నాట్ చెరువు, సారీ సముద్రం. ఇది చాలా పెద్ద సముద్రం. సో సముద్రం దగ్గర అంటే ఒక ఉంటుంది కదా, ఒక వే ఉంటుంది కదా, వే అనమాట. సో మనకి టెంపుల్ అయితే దగ్గరకు వచ్చేస్తుంది, ధరేశ్వర టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి. సో అక్కడ వరకు వెళ్ళే వీడియో అయితే ఏం చేయలేదు. సో దీని తర్వాత నెక్స్ట్ అదే ఉంటుంది అనమాట, లైక్ టెంపుల్నే చూపిస్తాము. సో ఇప్పుడు వచ్చేసిన మనము ధరేశ్వర టెంపుల్కి. సో ఇది ధరేశ్వర టెంపుల్. ఇక్కడ హెవీ రెయిన్ అనేది ఇక్కడ అవ్వట్లేదు. కర్ణాటక సైడ్ గోవా మొత్తం మొత్తం అదే ఉందన్నమాట. అంతా జాగ్రత్తగా గట్టిగా జాగ్రత్త. ఫ్రెండ్స్ ఇదే టెంపుల్ అయితే క్లోజ్ చేసింది. సో మనం బయట నుంచి దర్శనం చేసుకున్నాం అనేసి బయట నుంచి గంట కొట్టి దర్శనం చేసేసుకున్నాం. సో ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని సర్వేశ్వర టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో మొత్తం వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి, చాలా ఉంది, చూడండి.
ఫ్రెండ్స్ చూసారా లొకేషన్ ఎత్తుకున్నా మా ఏదో లేవు అనుకో లొకేషన్ మస్తు అనిపిస్తున్నాయి కదా చూస్తుంటే ఫీల్ ఫీల్డ్లో చూస్తుంటే అంత బాగుంటాయి లైవ్లో చూసి ఇంకెంత బాగుంటుంది చెప్పండి. కానీ పాపం మా ఏరియాలో ఉన్న మొత్తం చెరువు ఉండిపోయినాయి అట్లా వాటర్ నిండిపోయి వాళ్ళు ఎట్లుంటున్నారే అసలు నాకైతే మొత్తం చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్. మేము వెళ్ళే రూట్లో కూడా రోడ్డు కనిపించకుండా అంత వాటర్ నిండిపోయినాయి, ఇల్లులు మునిగిపోయినాయి అట్లా వాళ్ళు ఎట్లుంటున్నాయేమో ఆ ఏరియాలో. ఈ ఒక్క ఏరియా కాదు ఈ అటు సైడ్ మొత్తం చాలా ఇల్లు కూడా అట్లనే ఉన్నాయి. నేను చూసి షాక్ అయిపోయినా అసలు. ఇక మొత్తం రోడ్డు చూడండి ఎట్లుంటావు, రోడ్డు మొత్తం ఇట్లా నిండిపోయి అటు సైడ్ చెరువు ఇటు సైడ్ చెరువు రోడ్ అట్లనే ఆ వాటర్ అసలు రోడ్డు అనిపిస్తలేదు. ఆ రేంజ్లో వాటర్ వచ్చేసింది. ఆ రేంజ్లో వాటర్ ఉంటే వెహికల్స్ ఎట్లా పోతాయి మొత్తం ఛాన్స్ ఇళ్ళకి ఇంకా ఇల్లు మొత్తం మునిగిపోయింది. మనం పోయేది ఎటువంటి సత్యవేశ్వర టెంపుల్కి వచ్చేసినాం అనమాట. పార్కింగ్ ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రీ. సో లోపలికి వెళ్తే టెంపుల్ వస్తుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది అనమాట వీడియో వచ్చేసి ఇది ఎండ్ అనమాట. సో మనం గోకర్ణ నుంచి మురుడేశ్వర్ వెళ్ళి మురుడేశ్వర్ నుంచి ఇంకా వాటికి సంబంధించిన టెంపుల్స్ అన్నీ వెళ్ళినాం అనమాట.
సో ఇది లాస్ట్ టెంపుల్ సర్వేశ్వర్. సో ఈ టెంపుల్ నాకు కంప్లీట్ అయిపోయింది. ఇక టెంపుల్ దర్శనం అయిపోయింది. సో ఇది మన వీడియో. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కంపల్సరీ అందరికీ షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియో క్రేజీ ఉంటుంది. బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.